వెల్కమ్ టు స్టార్స్ మీడియా. గిరిజనులకు కేటాయించిన నియోజకవర్గంలో పెత్తనం చేస్తాడు. ఇంకా చెప్పాలంటే గిరిజనుల్ని బెదిరించి భయపెట్టి రాజకీయాలు చేస్తాడు. ఆ గిరిజన రిజర్వుడు నియోజకవర్గంలో నా మాటే శాసనం అన్నట్టుగా చెలరేగిపోతాడు. ఆయన మాట కాదని ఎవరైనా ఎదురు తిరిగితే వారిని నేరుగా పైలోకాలకే పంపిస్తాడు. ఇంకా చెప్పాలంటే తన అంతరంగిక రహస్యాలు తెలుసుకున్న సొంత దళిత డ్రైవర్ను హత్య చేసి శవాన్ని నేరుగా అతని ఇంటికే డోర్ డెలివరీ చేసిన ఘనుడు. అతను ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆయన మరెవరో కాదు, వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు. వైసీపీ తరపున పెద్దల సభలో తిష్ట వేసిన ఓ హంతకుడు. ఈ మాట మేము చెప్పటం లేదు. తన వద్ద పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే దళిత డ్రైవర్ను హత్య చేసి తన కారులో తానే స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకెళ్లి డ్రైవర్ కుటుంబానికి అప్పగించినట్లు అనంతబాబు స్వయంగా పోలీసుల ముందు అంగీకరించాడు. ఈ హత్య కేసులో అనంతబాబును పోలీసులు అరెస్టు కూడా చేశారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కూటమి ప్రభుత్వం కాపాడుతుందా? ఇప్పుడు ఇదే ప్రశ్న బాగా వినిపిస్తోంది. ప్రతిపక్షంతో అలా, అధికార పక్షంతో ఇలా. అప్పుడేమో దళిత వ్యక్తిని హత్య చేసి డోర్ డెలివరీ చేశారన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును జగన్ రెడ్డి కాపాడుతున్నారని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపించారు. మరి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తోంది. ఈ కేసుపై గతేడాది మార్చి నెల నుంచి మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు ఎన్నోసార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను కలిసి వారికి భరోసా ఇచ్చారు. అయితే కూటమి సర్కార్ అనంతబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరికి సుప్రీంకోర్టు సీరియస్ అయిన తర్వాతే పోలీసులు మళ్లీ రంగంలోకి దిగారు. ఇప్పుడు అనంతబాబును ఎవరెవరు ఏ కారణాలతో కాపాడుతున్నారు? అప్పట్లో అరిచి గోల చేసిన వారంతా ఇప్పుడు పదవుల్లో ఉన్నారు. అప్పుడు చేసిన వాడి వేడి విమర్శలు, ఆరోపణలు ఇప్పుడు చల్లబడ్డాయా? పోలీసులపై సుప్రీంకోర్టు చేసిన కామెంట్లు వారికన్నా పాలకులకే ఘాటుగా తగిలాయన్నది వాస్తవం. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా అనంతబాబు దర్జాగా తిరుగుతున్నా కూడా దళిత మహిళా హోంమంత్రి వంగలపూడి అనిత కానీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కానీ అనంతబాబు విషయంలో సీరియస్గా లేరన్న విమర్శలు వస్తున్నాయి. తాజా అంశం ఏమిటంటే వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రలోభపెట్టేందుకు అనంతబాబు తీవ్రంగా ప్రయత్నించారు. 4 సాక్షులకు డబ్బులు ఇచ్చాడు. తనకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబితే చివరికి శవం కూడా దొరకదని మధ్యవర్తుల ద్వారా బెదిరించాడు. అయితే ఈ విషయాన్ని సాక్షులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనంతబాబు పాచిక పారలేదు. పోలీసులు అనంతబాబు ఇంట్లో సోదాలు నిర్వహించి 12 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు వస్తున్నారని ముందే తెలుసుకున్న అనంతబాబు తన గన్మెన్ కు కూడా చెప్పకుండా సైలెంట్ గా బండి మీద పారిపోయాడని ఇప్పుడు పోలీసులు చెబుతున్నారు. అయితే అనంతబాబు పరారీ వెనుక పోలీసులే ఉన్నారనే ఆరోపణలు బాగా వినిపిస్తుంది. సర్పవరం సీఐ స్వయంగా అనంతబాబుకు సమాచారం అందించారని, అందుకే ముందే పారిపోయాడని ఆరోపిస్తున్నారు. కేసు విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఈ హత్య కేసును నీరుగారుస్తున్నారన్న అనుమానం బలపడుతోంది. ఇంతకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ఎవరు రక్షిస్తున్నారు? కాపు కుటుంబానికి చెందిన అనంతబాబును ఒక టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే తెర వెనుకుండి కాపాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాతో పాటు పొలిటికల్ సర్కిల్లో కూడా ఈ ప్రచారం జోరుగా జరుగుతోంది. అనంతబాబు కేసును లైట్ తీసుకోవాలని పోలీసులపై ఒత్తిడి తెస్తుంది ఎవరు? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం శవం డోర్ డెలివరీ కేసులో అనంతబాబు అడ్డంగా దొరికిపోయాడు. అప్పట్లో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలి హోదాలో వంగలపూడి అనిత స్వయంగా కాకినాడ వెళ్లి ధర్నాలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబుపై దుమ్మెత్తిపోశారు. అప్పట్లో ధర్నాలు చేసిన ఆ అనిత గారే ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నారు. అప్పట్లో జరిగిన సుబ్రహ్మణ్యం హత్యపై పలు సందర్భాల్లో ఎన్నికల ప్రచారంలో ఎన్నోసార్లు ప్రస్తావించిన చంద్రబాబు, పవన్, లోకేష్ ఇప్పుడు ఆదేశించే స్థాయిలో ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత డ్రైవర్ హత్య కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టలేదనే విమర్శలు తొలి నుంచి వినిపిస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా కూటమి ప్రభుత్వంలో చలనం రాలేదనే ఆరోపణలు ఇప్పుడు పార్టీలో వినిపిస్తున్నాయి. అప్పట్లో అధికార పార్టీలో ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కు అయ్యారని, డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్ షీట్ దాఖలు చేశారని కోర్టు తెలిపింది. అప్పుడు తప్పు చేసిన పోలీసులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా కోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీలు ఏమి చేస్తున్నారని కోర్టు నిలదీసింది. తాజాగా పోలీసులు నిందితునితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు కనిపిస్తోందని గతంలోనే కోర్టు వ్యాఖ్యానించింది. ఏది ఏమైనా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విషయంలో ఎక్కడో ఏదో జరుగుతోందన్న అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది.
హత్య చేసినప్పుడు గోల చేసిన వారంతా ప్రస్తుతం మౌనంగా ఉండటంలో మర్మం ఏమిటి? చివరకు న్యాయస్థానం జోక్యం చేసుకుంటే తప్ప పాలకులు పట్టించుకోరేమో. అయితే ఇక్కడే ఓ విషయం మాత్రం ఎవరికీ అర్థం కావటం లేదు. అనంతబాబు డోర్ డెలివరీ కేసులో పునర్విచారణ చేయడానికి సిట్ నియమించారు. ఆ సిట్ పని ప్రారంభించిందో లేదో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని, హత్యకు గురైన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు ఎన్నోసార్లు డిమాండ్ చేశారు కూడా. అయినా సరే ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకున్నట్లు లేదు. అందుకే అనంతబాబు మళ్లీ బెదిరింపులకు దిగుతున్నారనే విషయం స్పష్టమవుతోంది. వీటితో పాటు మరో విషయం కూడా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. ప్రస్తుత జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు స్వయాన మేనల్లుడు. జ్యోతుల నెహ్రూ సోదరిని అనంతబాబు తండ్రి చక్రరావు వివాహం చేసుకున్నారు. ఇక మరో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు సైతం అనంతబాబుకు మేనమామే అవుతారు. ఇటు జ్యోతుల నెహ్రూ, అటు వరుపుల సుబ్బారావులకు ముద్దుల మేనల్లుడు అనంతబాబు. అందుకే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో అనంతబాబు ఏం చేసినా ఎవరు అడ్డు చెప్పే ధైర్యం చేయరు. తాజాగా జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్ కు కాకినాడ జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి కేటాయించారు. ఇది కూడా అనంతబాబు అరాచకాలకు ఓ కారణమనే చెప్పాలి. ఇప్పుడు మేనమామలు, సొంత బావ కూడా రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండి చక్రం తిప్పుతుండటంతో అనంతబాబు అరాచకాలకు అడ్డు లేకుండా ఉందనే మాట బాగా వినిపిస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేను చంపేస్తా అంటూ అనంతబాబు పరోక్షంగా బెదిరించినప్పటికీ జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ కనీసం స్పందించలేదు. టీడీపీ నేతలే జ్యోతుల నెహ్రూ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ విషయంపై పార్టీ పెద్దలు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.